చికెన్ మొక్క బ్రో, కంగువాతో పెట్టాడు మొక్క బ్రో. సూపర్ బ్రో, సూపర్ బ్రో. ఏంటి బ్రో 3D సినిమా ఎలా వచ్చింది బ్రో? కంగువా మామూలుగా కాదు, చూడండి పాపం, చూడండి. రక్తమే రక్తమే రక్తశక్తమే బ్రో. టైం అయిపోయింది తమ్ముడు. కార్తీ ఈ సినిమాలో ఉన్నాడు. కార్తీ చూడండి బ్రో, ఎలా పడ్డాయి చూడండి బ్రో ఘాట్లు. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి బ్రో, దయచేసి. బాబా 3Dకి అసలు రావద్దు, 3Dకి అసలు రావద్దు, వచ్చేస్తుంది కంగువ. బాయ్. కంగువ బాహుబలికి మించిపోద్దా? లేదన్న మీరు మధ్యలో వచ్చారు. క్వశ్చన్ కంప్లీట్ చేయండి. చెప్పు బ్రో, నువ్వు చెప్పేది. నేనైతే ఒకటే మాట్లాడ బ్రో, నాకు మా ఫ్రెండ్కి అయితే ఒకటే కనిపించింది. కంగువ సూర్యాలో బెస్ట్ మూవీ. రోలెక్స్ ఉంది కదా, దానికంటే కూడా దగ్గరకు వచ్చింది అనుకో రోలెక్స్కి, అంత మంచి ఎక్స్పీరియన్స్. కార్తీ రోల్ ఎలా అనిపించింది? కార్తీ రోల్ గెస్ట్ అపియరెన్స్ బాగుంది బ్రో. ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ ఫ్రమ్ సూర్య. అంటే డిసప్పాయింట్ చేశారా? ఎందుకు కంగువ డిసప్పాయింట్ ఏం లేదు బ్రో, బాగుంది. కానీ స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది లైట్గా. అంటే నెక్స్ట్ ఇట్లాంటి సీన్స్ మనం ఆల్రెడీ చూసినాం కదా, సో కొంచెం స్లైట్గా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. 3 years చేశారు కదా, గ్రాఫిక్స్ ఎలా అనిపించింది మరి? అదే కదా ఇంతకుముందుకు మీకు ఆల్రెడీ క్వశ్చన్ చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. గ్రాఫిక్స్ మాత్రం సూపర్గా ఉంది. నాకైతే గ్రాఫిక్స్ కానీ ఎక్కువ నచ్చింది. స్టోరీ ఆల్రెడీ పై ట్రైబల్స్ ఉంటారు, అట్లా ఉంటారని మనకు ఆల్రెడీ చాలా మూవీస్లో చూసినాము. పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. ప్లస్ తంగలం కూడా మనం చూసినాం, ట్రైబల్ లాంటి సిచ్యువేషన్ అలాంటివే. సూర్య కూడా ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోయాడు. ఆ డైరెక్ట్ అడిగి మనుషులది అక్కడ అన్నట్టు. అంటే ఈ కంగువ సినిమా ఇంగ్లీష్లో వచ్చిన అపోకలిప్టోకి కాపీ అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ భయ్య? అపోకలిప్టా కాదు బ్రో, అది వేరు ఇది వేరు. మళ్ళీ అట్లా అంటే మీకు యానిమీలో కూడా వేరే మూవీస్ కూడా ఉన్నాయి. మళ్ళీ అట్లా యానిమీలో అయితే మీకు దగ్గర దగ్గర 30-40 కాన్సెప్ట్ స్టోరీస్ ఉన్నాయి. అట్లా అంటే అంతే కదా బ్రో, దేనికి దానికే ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. మేము ఎంజాయ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. కానీ అక్కడక్కడ కొంచెం బ్లడ్ గోరీ సీన్స్ కనిపిస్తాయి కాబట్టి పిల్లలకి కొంచెం అంటే భయంకరంగా ఆ తలకాయల పుర్రలు ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం భయపడే అవకాశం ఉంది. ఎలా ఉంది బ్రో? కంగువ మూవీ కంగు తిన్నానా లేదా నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రో, నాకు మూవీ అయితే నాకు వచ్చేసి యావరేజ్ అని నాకు అనిపించింది. అలాగని సో బాగాలేదు అని నేను చెప్పలేను. ఓకే, కొంచెం సూర్య గారి 1 man షో కాబట్టి స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్ అని, అబో యావరేజ్ అని కూడా మనం అనొచ్చు అనమాట. మేబీ కలెక్షన్స్ వచ్చి అది సూపర్ హిట్ టాక్గా కూడా ఎండ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడంతా మారిపోతా ఉంది కదా. సో టాక్ ఏమో క్రిటికల్ అక్లైమ్ వచ్చినా కలెక్షన్స్ వల్ల అది సూపర్ హిట్ అంటా ఉన్నారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే మూవీలో మంచి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సో ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ సూర్య గారి 1 man షో బ్రో. సూర్య గారు అయితే కంగువగా యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు సీరియస్లీ. ఆ ఫ్రాన్సిస్ నాకు పెద్దగా ఎక్కలేదు, అది పక్కన పెట్టేసేయండి. సో కంగువగా అయితే సూర్య గారు అయితే ఇరగదీస్తారు. అండ్ నెంబర్ 2 ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఈ ఆర్ట్ వర్క్ కావచ్చు, లేదా 1070లో 11th centuryలో ఎలా పీరియాడిక్ ఆ సెటప్ అంతా ఉంటుందో ఆ సెటప్ అంతా బాగా చూపించినారు. బట్ కానీ ఇంకా నెగిటివ్స్కి వచ్చేస్తే సో కొంచెం నాకు ఎమోషన్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అట్లాంటి డైలాగ్స్ కావచ్చు, అవన్నీ మనం చూసేస్తాం. ఎప్పుడో ఆ 2016-15 ఆ టైంలో బాహుబలి 1, దాని తర్వాత 17 బాహుబలి 2 అప్పుడే మనం చూసేస్తాం. మగధీర అయితే ఇంకా ఎప్పుడో చూసేస్తాం. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడో చూసేస్తాము. సో ఏదో అంత డిఫరెంట్గా అంత గూస్ బంప్స్ ఇచ్చేలాగా లేదు మూవీ, అందుకని నేను యావరేజ్ అంటా ఉన్నాను మూవీ. సో అదే అండ్ ఆఫ్టర్ దిస్ సూర్య గారి సంగతి పక్కన పెట్టేస్తే బాబీ డియోల్ గారు ఉన్నారు. బట్ బాబీ డియోల్ గారిని కూడా పెద్దగా వాడుకోలేదన్నమాట. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు అనిమల్లో 20 minutes ఉన్న రఫ్ ఆడిచ్చినాడు అనమాట. రణబీర్నే డామినేట్ చేసి పడేస్తున్నాడు. కానీ ఈ మూవీలో బాబీ డియోల్ గారిని ఏదో పెద్దగా వాడుకోలేదు అని నాకు అనిపించింది. అంత దిశా పటాని ఉంది, ఆ ఫ్రాన్సిస్తో ఆ అమ్మాయి ఓకే పర్వాలేదని నాకు అనిపించింది. ఎందుకంటే దిశా పటానికి వచ్చేదే క్యారెక్టర్స్లో మొత్తం ఇంకా రొమాన్స్ కోసం వస్తూ ఉంటుంది, ఎక్స్పోజింగ్ కోసం వస్తూ ఉంటుంది. ఈ మూవీలో కూడా దానికోసమే వచ్చినా కొంచెం క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ చిన్నపిల్లల గ్రాఫిక్స్ అంతే బ్రో, ఇప్పుడు మనం ఇవన్నీ చూసేసాం బ్రో. ఇది 2024 ఎండ్, ఇంకొక 2 months అయితే 1.5 months అయితే మనకు 2025 కూడా వచ్చేస్తుంది. ఇదంతా మనం 2014, 15, 16లోనే మనం చూసేస్తాము. మరి అలా చెప్పేదానికి లేదు. ఓకే, కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయన్నమాట. కొంచెం అక్కడక్కడ స్లైట్లీ డ్రామా పండింది. బట్ ఏదైతే కంగువ ఇలా ఉంటుంది అని నేను పర్సనల్గా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు, అందుకే యావరేజ్ అని అంటా ఉన్నాను. డిఎస్పీ గారి బీజిఎం కూడా ఇంకా చాలా బెటర్గా ఇచ్చిండొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే యావరేజ్ మూవీ. సూర్య గారి కోసం హ్యాపీగా వచ్చి చూడొచ్చు.